సో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ పాపారావు గారు. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజంగా 125 అడుగుల ఎత్తైన భారీ విగ్రహానికి సంబంధించి కనీసం పక్కనున్న చెత్త కూడా తొలగించలేదు. సరే, మీరు ఏర్పాట్లు అయితే చేయకపోయినరు, నివాళులు అర్పించడానికి అక్కడికి ఎంతో మంది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ప్రాంగణం అంతా కూడా క్లోజ్ చేసి బలగాలను మోహరించి చేసిన పరిస్థితిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న అంబేద్కర్ ముత్యర్థం జరిగినటువంటి ఇది కార్యక్రమంలో ఓవరాల్ గా నిన్న చూసాను, చాలా చోట్ల స్టేటస్ కూడా పెట్టుకున్నారు. వాట్సాప్ స్టేటస్ లో కూడా అంబేద్కర్ పాటలు, అంబేద్కర్ గురించిన వీడియోలు చాలా మంది పెట్టుకున్నటువంటి సందర్భం. అంటే అంబేద్కర్ ఈ రోజు అంబేద్కర్ లేకుండా సమకాలీన రాజకీయాలను కానీ ఆర్థికంగా సామాజిక పరిస్థితుల్ని కానీ ఊహించలేము. అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు అంబేద్కర్. ఎందుకంటే ఒక ఐడియాకి దాని కాలం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి. కానీ ఐడియాకి కాలం వచ్చింది. అంబేద్కర్ ఆలోచనలకి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్షకి ఈ రోజు కాలం వచ్చింది. కానీ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండానో, అక్కడికి పోయి ఎవరు దండలు వేయకుండానో ఆపటం ద్వారా అంబేద్కర్ ఆలోచనలను ఆపగలం అనుకోవటం ఈ ప్రభుత్వం తాలూకు మూర్ఖత్వం. ప్రధానంగా ఈ రోజు అంబేద్కర్ దీని చుట్టూ అక్కడ కట్టడం, అక్కడ ఏమి నిరసనలు జరగవు. ఇందిరా పార్క్ దగ్గర జరుగుతాయి నిరసనలు, లేకపోతే సెక్రటేరియట్ మరి కొంత ఇదైతే సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడాన్ని కూడా భరించలేని స్థితిలో ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇక ఆయన దుస్థితిని మనం ఆలోచించవచ్చు. అంటే ఆయన స్పష్టంగా చెబుతున్నారు, నాకు దళిత, బడుగు బలహీన వర్గాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఆయనే చెప్పుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్బంధించే ప్రయత్నం చేయడం ద్వారా, అక్కడికి ఎవరు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలోని సకల బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, సామాన్య జనం అందరూ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఆయన ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంబేద్కర్ దగ్గర నివాళులు అర్పిస్తేనే తన మీద తిరుగుబాటుగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహం ఒకటే కాదు, ఈ రోజు ప్రతి చోట ప్రజాపాలన చేస్తాను, ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తాను, దొరపాలన అని విపరీతమైనటువంటి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి ఈ రోజు పరిపాలిస్తున్న తీరు సంవత్సరం కూడా గడవకముందే కేవలం పోలీసు రాజ్యం, లేకపోతే ఎమర్జెన్సీ, దాన్ని మించిపోయి ఆఖరికి పోలీసులకు కూడా ఇక్కడ దిక్కులేని పరిస్థితి. పోలీసుల మీద కూడా నిర్బంధాన్ని ప్రయోగించాడు ఆయన. కానీ ఇట్లాంటి పరిస్థితి రావటం అనేది ఈ రాష్ట్రంలో మరి చాలా మంది జవాబు చెప్పాల్సి ఉంది ఈ పరిస్థితికి. నిన్నటిదాకా మేధావులు అని చెప్పుకుంటా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దాడులు చేస్తా, ఇక్కడ ఏదో పౌర హక్కులకి ఉల్లంఘన జరుగుతుంది, లేకపోతే ప్రజాస్వామ్య ఉల్లంఘన జరుగుతుంది, కేసీఆర్ దొర అని మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు, వాళ్ళలో కొద్దిమంది ఒకళ్ళారా కొంచెం పశ్చాత్తాపడి కొంత వెనక్కి తగ్గారు, మాట్లాడకుండా ఉన్నారు, లేకపోతే ఒకళ్ళారా మాట్లాడుతున్నారు. లేకపోతే మిగతా వాళ్ళంతా కొంతమంది ఏవో కొత్త పాట ఎత్తుకున్నారు. వాళ్ళకి ఎప్పుడూ ప్రేమ లేని బీసీల గురించి మాట్లాడి అటు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అసలు సంగతి చెప్పకుండా ఇక్కడ పరిపాలన, తాము చేసిన తప్పులు, తాము గతంలో ఏ తప్పులు చేయటం వల్ల ఇట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితి తెలంగాణకు వచ్చింది ఒప్పుకోకుండానే కొత్త పాట ఎత్తుకుంటున్నారు. కొంతమంది ఏమో కామ్గా ఉండి వాళ్ళ మీటింగ్లు వాళ్ళు పెట్టుకుని తిరుగుతున్నారు. కానీ నిజానికి జనాల దగ్గర వీళ్ళు క్షమాపణ చెప్పి, పొరపాటు పడ్డాం, అంచనాలు తప్పు వేసుకున్నాం అనేది ఒక మాట చెప్పి ప్రజల పక్షాన్ని నిలవాల్సిన కాలంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం చుట్టూ అంత పెద్ద ఓడగట్టి అంతగా దాన్ని, లేకపోతే దాన్ని ఎవరు చేరకుండా ఒక కోటలాగా దాన్ని తయారు చేసి లోపలికి ఎవరు రాకుండా చేసి పెడతంటే కూడా మాట్లాడలేని స్థితిలో ఈ పౌర హక్కుల నేతలో, లేకపోతే ఇంకోళ్ళు మేధావులు ఈ రోజు ఉన్నారంటే దాన్ని ఏమనాలి? ఏంటంటే ఓ రకంగా ఇది ప్రజలు పొరపాటు పడ్డారు వాగ్దానాల విషయంలో, కానీ ప్రజలు పొరపాటు పడటం వెనక ఈ మేధావుల ప్రేరణ చాలా ఉంది. వీళ్ళంతా కలిసి ఇక్కడేదో జరిగిపోతుంది అనే ఒక భయాందోళన, లేకపోతే ఒక రాంగ్ నోషన్ ప్రజల్లో కల్పించి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం పోవటానికి వాళ్ళు పెద్ద పాత్ర పోషించారు, ఆ మొగ్గు అలా మొగ్గటానికి. కాబట్టి వాళ్ళది పెద్ద పాత్ర ఉంది. వాళ్ళు మాట్లాడాలి, మనం మాట్లాడటం మాత్రమే కాదు, ఎవరైనా సరే వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ తప్పులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చూడండి, ఆ విగ్రహం చుట్టూ పోలీసులు కానీ ఇది కానీ ఎట్లా ఉందో వాతావరణం. అంటే నివాళి పైన కూడా నిర్బంధం అని అక్కడ వేస్తున్నారు కదా.
ఎస్ఎండ్ ఒకవైపు ఇట్లా నిర్బంధం విధిస్తున్న పరిస్థితి, కనీసం ఓర్వలేని పరిస్థితి, ఏదో విధంగా అణచివేత అనేది పైకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం తెలంగాణ తల్లి విగ్రహానికి వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం బహుజన స్త్రీకి ప్రతిరూపమని మాట్లాడుతున్న, అవకాశవాదంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత శుభబ్రత్ పటేల్ గారు. వెల్కమ్ అండి. ఎక్కడ చూసినా కూడా ఒక అవకాశవాద మాటలు తప్ప ఇంకేమి కనిపించిన సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్కి సంబంధించి. ఎందుకంటే ఒకవైపు రైతులకు సంబంధించి, దళిత బహుజనులకు సంబంధించి ఎక్కడ చూసినా తమకు అవసరమైనట్టుగా మాటలు మార్చుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈయన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఎటువంటి మాటలు మాట్లాడిండ్రు, ఎన్నిసార్లు మాటలు మార్చిండ్రు, ఏ విధంగా మాట్లాడిండ్రు అనేది చాలా స్పష్టం అర్థమవుతుంది. సో భిన్నమైన వ్యాఖ్యలు చేసుకుంటూ పోతారు, ఇష్టం వచ్చినట్టు డెడ్ లైన్లు ఇచ్చుకుంటూ పోతారు, ఇష్టం వచ్చినట్టు మాట మార్చుకుంటూ పోతారు. తాజాగా రైతులని అడుక్కుంటారా అంటూ అడుగడుగున అవమానిస్తూ ఉన్నారు. గత చాలా నెలల కాలంగా కూడా అవమానించుకుంటూ వెళ్తున్న వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చూసినాం. తాజాగా రైతులను అడుక్కుంటారా అంటూ మాట్లాడడం అనేది తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన ట్వీట్ చేసిన, అంటే నిజంగా వాస్తవానికి రైతులని ఈ స్థితికి, ఈ దారుణమైన స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ వల్లనే రైతులు ఇటువంటి దారుణమైన స్థితికి వచ్చింది అనేది రైతులకు చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. సో మనం ఇక్కడ ఒకసారి ఈ ట్వీట్ని గమనించినట్లయితే, రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతు బంధు, అడగకుండానే రైతు బీమా, అడగకుండానే సాగునీళ్లు, అడగకుండానే ఉచితంగా 24 గంటల కరెంటు, అడగకుండానే 100% పంటల కొనుగోళ్లు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి బతుకుదెరు కోసం వలసబాట పట్టిన అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపి వ్యవసాయం దండగ కాదు పండగాని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పేసి ఆయన ట్వీట్ చేసిండ్రు. కరోనా విపత్తులు కూడా కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిది. ప్రతి ఊరికి వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. రైతు బంధును రాజకీయం చేసి రైతు భరోసా అంటూ భ్రమలు కల్పించి ఈ కంటిన్యూషన్ ఉంది. మీరా రైతుల గురించి మాట్లాడేది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారులపైకి లాగిన మీరా రైతుల గురించి మాట్లాడేది. రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసిన మీరా రైతుల గురించి మాట్లాడేది. ఇల్లు తిరిగి అబద్ధపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది. అధికారం దక్కాక ఇల్లు తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కొని కొనుక్కున్న చరిత్ర మీది. రైతులు ఎప్పుడూ ఆశపడతారు తప్ప అడుక్కోరు. సమయం రాకపోదు మీకు గుణపాఠం చెప్పకపోరు. జాగో తెలంగాణ జాగో అంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా ట్వీట్ చేసిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు ప్రతి గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. శుభప్రద గారు చూస్తున్నాం, రైతులు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా గోసపడుతున్నామని గోడ వెళ్ళబోసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితిని రైతులకు కాంగ్రెస్ కల్పించింది అంటే ఏం మాట్లాడుకోవాలి వాళ్ళ? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి అనలిస్టులకు మీకు గుడ్ మార్నింగ్. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతుంది. అది మొదటి నుండి కూడా చూస్తున్నాం మనం. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ వస్తే మొత్తం కూడా మనకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, అదేవిధంగా మనం మొత్తం కూడా ధనరాశులతో ఈరోజు రైతులందరూ కూడా పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి గతంలో ఉద్యమంలోనే కేసీఆర్ గారు చెప్పారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 6 నెలల్లో 24 గంటల కరెంట్ ఇచ్చింది దేశ చరిత్రలో తెలంగాణలో మాత్రమే. అదేవిధంగా ఎవరు అడగలే. నిజంగానికి రైతు పెట్టుబడి అనేది ఏదైతే రైతు బంధు అనే స్కీమ్ తీసుకొని వచ్చాడో కేసీఆర్ గారు, అది ప్రపంచంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ కూడా అప్రిషియేట్ చేస్తూ లెటర్స్ పంపినటువంటి సందర్భం చూసినాం. దేశవ్యాప్తంగా అందరి నుండి రైతు ప్రేమికులందరూ కూడా సంతోషం వ్యక్తిత్వం చేశారు. అంటే ఏ ప్రభుత్వం ఆలోచించలే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు రైతులకు ఒక పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలు. అట్లాంటి పథకాన్ని తీసుకొని వచ్చి ప్రజలు అప్పుల పాలు కాకుండా, రైతులు అప్పుల పాలు కాకుండా వాళ్ళకి పెట్టుబడి సాయం ఇచ్చేసి, వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చేసి, ఎవరన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు ఒక రైతు బీమా అని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఇచ్చేసి, ఇట్లాంటి పథకాలు తీసుకొని వచ్చి మొత్తం కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, చెరువుల పూటికెత్తిత్తలు కావచ్చు, ఇవన్నిటితోని ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం వరి ధాన్యం కావచ్చు, పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి పత్తి ఎక్కడ పండుతుందంటే తెలంగాణలో. ఈరోజు వరి ధాన్యం ఎక్కడ ఎక్కువ పండుతుందంటే అది తెలంగాణ రాష్ట్రం. దీనికి కారణం ఎవరండి? కేసీఆర్ గారు.
ఎట్లాంటిది రైతులు ఇటువంటి- ఆత్మగౌరవంగా అంటే- బతికేటటువంటి పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకొని వచ్చాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిందండి, వాళ్ళ 6 గ్యారంటీలలో ఒకటి రైతులకు సంబంధించి ఆ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి 2 లక్షల రుణమాఫీ వెంటనే తక్షణమే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఫైల్ అదే సంతకం పెడతామని చెప్పినారు. అదే విధంగా మీరు రైతు భరోసా ప్రతిష్టాత్మకంగా ఈ డిక్లరేషన్స్ ఇచ్చినవి ఏవి కూడా చేయని పరిస్థితి. సో అంటే కాంగ్రెస్ ఎట్లా అయిపోయిందంటే, కాంగ్రెస్ ఒక దాని గురించి స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, హామీ ఇస్తుందంటే అది ఖచ్చితంగా జరగదు అనే అభిప్రాయాలకు ప్రజలు వచ్చేసిండ్రు ఇవాళ. డెఫినెట్గా అండి. ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్ముతలేరు, అయిపోయింది. వాళ్ళు ఏదో మోసపు హామీలు ఇచ్చిండ్రు. గతంలో కేసీఆర్ గారు 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తాము. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండండి, ఎలక్షన్ కమిషన్కు అభ్యంతరాలు తెలియజేసి అది కంటిన్యూయేషన్ స్కీమ్ రైతు బంద్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్గా స్టార్ట్ అయింది, ఇనిషియేట్ అవుతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు పడతాయి, మధ్యవర్తులు ఎవరు లేరు. ఎప్పుడు కూడా స్కీములు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏం చేసిందంటే డైరెక్ట్ ప్రభుత్వంలో ఇక్కడ ఒక బటన్ ఒత్తితే ఆ రైతుల సెల్లో టింగుమని మెసేజ్లు వచ్చి రైతుల అకౌంట్లో పైసలు పడేటటువంటి స్కీములు, ప్రతి స్కీమ్ అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏదైనా కానీ డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా కేసీఆర్ గారు ఆ స్కీమ్ తీసుకొని వచ్చాడు. వీళ్ళేం చెప్పిండ్రు, మీరు ఇప్పుడు ఎలక్షన్ల ముందు తీసుకుంటే మీకు 10,000 వస్తుంది, మీరు తర్వాత తీసుకుంటే 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎవరైతే లోన్లు తీసుకోలేరో కేసీఆర్ గారు లక్షల రుణాలు మాఫీ చేసి మళ్ళీ లోన్ తీసుకోండి మీకు 2 లక్షలు చేస్తామన్నారు. ఈరోజు అదే అడుగుతారు రైతులు డెఫినెట్గా అడుగుతారు కదా, మాకు విద్యుత్ సరఫరా కరెక్ట్గా లేదు, అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి 2 రైతు బంధు ఏదైతే రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టిరండి. వర్షాకాలం ఎగ్గొట్టిరు, ఇప్పుడు రబ్బీది కూడా ఇస్తామంటున్నారు, ఇచ్చినంత వరకు వాళ్ళకి నమ్మకం లేదు. ఈ 2 పంటలకు సంబంధించినది ఎగ్గొట్టేసిర్రు. అదేవిధంగా మొత్తం ఈరోజు కొనుగోలు, ముఖ్యంగా వారు ఏం చెప్పారు, ఫస్ట్ బోనస్ వరి పండించిన ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తామన్నారు 500 రూపాయలు. కానీ ఇప్పుడు ఏం చెప్పారు, దానికి కండిషన్ సప్లై అన్న విధంగా సన్నాలకే ఇస్తామంటుర్రు. సన్నాలు ఈరోజు వాళ్ళ లెక్కలే, ఈ ప్రభుత్వం లెక్కలు చేసిన దాని ప్రకారంగానే మొత్తం వరి 1,53,00,000 మెట్రిక్ టన్నులు పండింది అంటుర్రు. దాంట్లో 60% సన్నాలు వేసారు అంటుర్రు. దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల పైచులకు సన్నాలు పండినాయి. కానీ వీళ్ళు కొనుగోలు చేసింది ఏంటంటే 10% కూడా కొనుగోలు చేయలేరు. కానీ ప్రచారం చూస్తే మాత్రం ఆర్భాటంగా కనిపిస్తుంది. అట్లనే ఉంటుంది వాళ్ళది. పాపారావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే, ఒక అవమానకరమైన రీతిలో మాట్లాడుతూ వస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వ అసమర్థత కనిపిస్తుందో అక్కడ బాధితులను, హైడ్రాకు సంబంధించి కూల్చివేతల బాధితులను, పేడ్ ఆర్టిస్టులను మాట్లాడతారు, రైతులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకోవైపు అసమర్థతతో గురుకులాల్లో పిల్లలు చనిపోతే దానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు ఏదో కురుకురేలు తిన్నారు, పిండి వంటలు తిన్నారని మాట్లాడతారు. రైతులకు సంబంధించి రిపీటెడ్గా ఒక ఆయన చెప్పు తీసుకొని కొడతా అని మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇవాళ అడుక్కు తింటున్నారని, అడుక్కు తినొద్దు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకు ఇట్లా ఒక అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటే ఏం చెప్పుకోవాలి? అంటే ఆయన మాట్లాడిన మాట ఇవాళ నాకు తెలిసింది, తుమ్మల నాగేశ్వరరావు గారు పథకాల కోసం అడుక్కునే బతుకు వద్దు అనేది. ఓట్ల భిక్షగాళ్ళు, నిన్నటి ఓట్ల భిక్షగాళ్ళు వచ్చి ఇవాళ తాము చెప్పిన మాటల్ని తాము అమలు చేయలేదు అని అడిగినందుకు జనాలను భిక్షగాళ్ళు అంటున్నారు. సరే, అదే కాదు, నిన్నటి అంటే మామూలుగా ఓడలో ఉన్నప్పుడేమో ఓడ మల్లమ్మ, అవసరమైనప్పుడేమో ప్రజలంత గొప్పవాళ్ళు లేరు, ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మాతలు, ప్రజలు ప్రభుత్వాల్ని మార్చగలరని చాలా గొప్ప ప్రజాస్వామిక మాటలు మాట్లాడి ఈరోజు అవసరం తీరిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా వీళ్ళ అంటే ఇంతకంటే అంటే నీచత్వం ఇది, అందుకంటే దాన్ని వేరే ఏం చెప్పలేము. నోటోరియస్ లయర్స్. పథకాల అమలు జరపనందుకు సిగ్గుపడాలి, సజ్జాయిషి ఇచ్చుకోవాలి, ఇవ్వకపోగా ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల మీదే ఎదురు. పైగా ఏంటంటే ఈరోజు ఇప్పటికీ కూడా ఎన్నికల సమయంలో అబద్ధాలు ఆడికి అధికారంలోకి వచ్చారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళ జీవితాలు, వాళ్ళు తిరుగుతున్న కార్లు, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు కట్టిన పన్ను డబ్బుతో వాళ్ళు బతుకుతున్నారు. ఈ రోజు వాళ్ళు వాడుతున్న కార్లు కానీ, వాళ్ళకి నడుస్తున్నటువంటి మంత్రులుగా కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ జీవితాలన్నీ ప్రజలు కట్టిన పన్ను డబ్బులతోనే నడుస్తున్నాయి. మరి వాళ్ళు తాగే ఛాయ్ దాకా చాలా సందర్భాలు. కానీ ప్రజలు పట్టిన పన్ను డబ్బుతో ఈ రోజు కూడా ఎవరు భిక్షగాళ్ళు ప్రజలు అంటే తాము ఎలా బాగున్నాం, తాము ఇలా ఉండటానికి కారణం ఎవరో వాళ్ళనే మర్చిపోయినటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి పరిస్థితి. ఏంటంటే ఇది దురదృష్టకరం. అంటే ఎన్నికలకు ముందు
ఊదరగొట్టి రుణమాఫీ చేస్తాము, ఇంతలోపు ఉన్న వాళ్ళు కట్టేసేయండి అని చెప్పి ఊదరగొట్టి రైతులను ఒక చర్య తీసుకునేలాగా చేసి తర్వాత గాలికి వదిలేసేస్తే బ్యాంకులో వచ్చి రైతులను వేధిస్తున్న పరిస్థితి, ఇంకా వ్యవసాయాన్ని కంటిన్యూ చేసుకోలేని పరిస్థితి. దీనికి అంతటికి కారణం వాళ్ళే కదా. ఖచ్చితంగా వాళ్లే కారణం. ఎందుకంటే ఈ ఆశలు పెట్టకపోతే గనక సాఫీగా జీవితం ఉంటే వేరేగా ఉండేది. వాళ్ళు ఆశలు పెట్టారు. పైగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తా ఏం చెప్పారు, మేము అధికారంలోకి రాబోతున్నాం, ఇంకేముంది December 3, 9 వస్తున్నాం కదా, కావాలంటే మళ్ళీ బ్యాంక్కి వెళ్ళండి అప్పు తెచ్చుకోండి అని చెప్పారు. నేను మాఫీ చేస్తాను, మీరు అప్పు తెచ్చుకోండి. అంటే ఈ రకంగా మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి దగా చేసినటువంటి పరిస్థితి ఇట్లా పక్కన కనపడుతుంటే, రెండో పక్కన జనాల మీద ఎదురుదాడి చేసి జనాలను అవమానించేది ఈ రోజు ఇంకో పక్కన దొరుకుతుంది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన, ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబడ్డ వాళ్ళు, ప్రజల ముందు ప్రశ్నిస్తే జవాబులు చెప్పుకునే స్థితిలో మిగిలిన వాళ్ళు ఈ రోజు వచ్చి ప్రజల మీద ఎదురుదాడి చేసి ప్రజలను ఏదో భిక్షగాళ్ళని చెప్పి మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన సందర్భం. మరి ఇంతకంటే ఏం లేదు. అంటే వాస్తవానికి తమ స్థితిని, దీన్ని ఫ్రాయిడియన్ భాషలో చెప్పాలంటే ప్రొజెక్షన్ అంటారు. అంటే తను ఆలోచిస్తున్న దాన్ని ఎదుటివాడు ఆలోచిస్తున్నాడని చెప్పడం. తన దుస్థితిని తను భిక్షగాడిగా ఉండి జనాల సొమ్ము మీద బతుకుతా, జనాల ఓట్లే ఎంచుకుని బతుకుతా, రెండో పక్కన జనాలే భిక్షగాళ్ళని చెప్పడం అనేది ఇది ఇంతకంటే దారుణం, విచిత్రం వైచిత్రీయం ఉండవు. కాబట్టి ఏంటంటే ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పాలకులు చాలా మంది అహంకార పూర్తిగా ఉన్నారండి. నిన్నగాక మొన్న సర్వే కూడా వచ్చింది కదా, మనం డిస్కషన్ చేసామో లేదో. మొన్న సర్వే వచ్చింది, కంపాలపాటి కృష్ణ గారు ఆయన సంస్థ సర్వే చేసి దాన్ని వాస్తవాలు కూడా చాలా పత్రికల్లో వచ్చినాయి, చాలా మీడియాలో కూడా ఆయన మాట్లాడారు. ఆ సర్వే ప్రకారం చూసినా కంపాలపాటి కృష్ణ నాకు బాగానే తెలుసు. ఆయన గతంలో ఎన్నికల ముందు కూడా మేము మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా నేను తనతో వాదనేం కాదు, తన అభిప్రాయాలు తను చెప్పాడు, ఇట్లా ఉంది పరిస్థితి అనేది కొంత. ఇప్పుడు ఆయన దీనిలో ఆయన సర్వే చేసిన దానిలో వచ్చిన ఫలితాలు కూడా ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూసుకున్నాడు. చాలా వాస్తవికంగా సర్వే అవుతుంది. ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల ఎట్లా అభిమానం పెరుగుతుందో, కేసీఆర్ గారు ఒక్కళ్ళకే తెలంగాణ అర్థమైంది, తెలంగాణ అర్థం చేసుకుంది, కేసీఆర్ ఒక్కళ్ళే అనేది కూడా అంటే దాని రిఫ్లెక్షన్స్ అనేవి ప్రజల సొసైటీలో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల్లో తిరగలేని పరిస్థితి వచ్చింది అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. మన శుభప్రద గారు అంటే ఒకవైపు అనేక వర్గాల ప్రజలను అవమానకర రీతిలో మాట్లాడతా, గౌరవం ఉండాలి అంటే ప్రజలు ఓట్లేస్తేనే గెలిచి అధికారంలోకి వచ్చి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. సో అయినప్పటికీ కూడా ప్రజలని ఇష్టారీతిన వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటా దానికి సంబంధించి వాళ్ళు రివోల్ట్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఉల్టా మాట్లాడడం, ఉల్టా బ్లేమ్ చేయడం అనేది చేస్తున్నారు. ఇంకొక వైపు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే ఒక కుట్రని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో నిజంగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ప్రతీకలు ఇది తీసేస్తాను అది అని మాట్లాడుతున్నారంటే సాకు ఏం చెప్పినప్పటికీ కూడా దేనికోసమైతే ఉద్యమం చేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి తీసుకొచ్చుకున్నామో వాటికి సంబంధించి కీలకమైన సంస్కృతి ప్రతీకలను కావచ్చు, ఆత్మగౌరవ ప్రతీకలను కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక చెరిపేసే కుట్ర జరుగుతోంది అనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కీలకంగా, ఎందుకంటే బతుకమ్మ అనేది సంస్కృతికి ప్రతీకగా ఉంటుంది తెలంగాణకు సంబంధించి. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ గమనిస్తే బతుకమ్మని తీసేసి గుర్తును పెట్టాల్సిన అవసరం ఏందనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు, ఏమంటారు? వాస్తవానికి ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుండి వచ్చినటువంటిది తెలంగాణ తల్లి. ఎప్పుడు కూడా ఒక సాంస్కృతిక పోరాటం కావచ్చు, ఇవన్నీ జరిగిన సందర్భాల్లోనే ఒక రూపాలు మన ముందుకు వస్తాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా జరుగుతున్న సందర్భంలో గతంలో ఆంధ్ర తల్లి అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన సందర్భంలో అక్కడ వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆంధ్ర తల్లి అని చెప్పేసి అక్కడ సృష్టించుకున్నారు. కానీ ఎప్పుడైతే 1969 మూమెంట్ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన తర్వాత ప్రజల్లో ఇవన్నీ కూడా చెడిపివేయాలనేసి ఒక కుట్ర కోణంతో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర తల్లిని తీసేసి తెలుగు తల్లి అని పెట్టిండు. అంటే తెలుగు భాష మాట్లాడేటోళ్ళందరూ కూడా తెలుగు తల్లి బిడ్డలు అని చెప్పేసి ఒక కుట్ర కోణంలో మీకు ఎంత అన్యాయం జరిగినా, మీ ఉద్యోగాలు మేము దోచుకున్నా, మీ నీళ్లు మేము దోచుకున్నా, మీ నిధులు మేము దోచుకున్నా కానీ మీరు తెలుగు తల్లి పేరు మీద మేము కలిసి ఉండాలనే ఒక కుట్ర కోణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు తెలుగు తల్లిని ముందలు తీసుకొని వచ్చారు. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళా ఒకసారి కేసీఆర్ గారు 2001లో కేసీఆర్ గారు ఒక పార్టీని పెట్టేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తున్న సందర్భంలో చాలామంది ఇదే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళంతా కూడా
మీ సంస్కృతి ఏంది, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది అని చెప్పేసి చాలా ప్రశ్నలు, చాలా అప్పుడు ఉన్నటువంటి మీడియా అంతా కూడా, ఆంధ్ర మీడియా అంతా కూడా తెలుగు తల్లి అనేటప్పుడు కాదు, మా సంస్కృతి వేరా, మా అస్తిత్వం వేరే తెలంగాణ. గతంలోనే మేము హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నాం. మా పండుగ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా దేవుళ్ళకు పూలతో పూజ చేస్తారు, కానీ ఇక్కడ పూలనే దేవతగా పూజ చేసేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం ఇది. కాబట్టి కవిత గారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ చేస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. అందరూ కూడా ప్రపంచంలోని చాలా దేశాల వాళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగలో భాగస్వాములయ్యారు. అట్లాంటిది ఆ బతుకమ్మని ఈరోజు బతుకమ్మ అంటే విధానాన్ని మొత్తం కూడా తంగేడు పువ్వులు కావచ్చు, గునుగు పువ్వులు కావచ్చు, ఇవన్నిటితో మొత్తం కూడా పేర్చుకొని మన సాంప్రదాయం, మన దగ్గర ఉండేటటువంటి పంటల, మన దగ్గర ఉండేటటువంటి పూలతో పేర్చి మనం పండుగ చేసుకున్నటువంటి, మన మహిళలు మాత్రమే చేసుకునేటటువంటి. అంటే ఇట్లాంటి నిర్ణయానికి సంబంధించి అంటే అనేక విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రజలకి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు బహుజన స్త్రీకి ప్రతిరూపంగా మేము ఏదో మార్చడం చేసినామని చెప్తున్నారు. మరి ఇంకొక మాట ఏమొస్తుందనంటే, మరి నిజంగా ఒక బహుజన స్త్రీ అయితే బతుకమ్మ ఆడకూడదా అంటూ కూడా ఇంకొక పాయింట్ రేజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా బతుకమ్మలు అందరు ఆడతారు, తెలంగాణలో ఉండేటటువంటి మహిళలు అందరు ఆడతారు, బహుజనులు లేకపోతే అగ్రవర్ణాలు కాదు, అందరూ కలిసికట్టుగా ఆడేటటువంటిది బతుకమ్మ. ఎవరి వాడల్లో వాళ్ళు ఆడతారు. అయితే ఈరోజు ఇప్పుడు మనం బతుకమ్మ అనే సాంప్రదాయాన్ని, మీరు ఆ అస్తిత్వాన్ని, ముఖ్యంగా ఈరోజు కిరీటాన్ని తీసేసినాం మేము అంటారు. కిరీటంని తీసేసినాం అనేది ఈరోజు మనం గొప్పగా ఉండాలని చూస్తాం, మన తల్లిని గొప్పగా ఉండాలి, మనం ఆ నగల ధరణ కావచ్చు, ఆ సంస్కృతి మొత్తం కూడా భరతమాతకు కూడా కిరీటం ఉంటుంది. ఆయన ఏదైతే ఇంద్రమ్మ పరిపాలన తెస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే, ఇంద్రమ్మ గారు ఆమె బతుకున్నప్పుడే, ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హరిద్వార్లో భరతమాత గుడి కట్టింది. ఆ గుడిలో కూడా కిరీటం ఉన్నటువంటి భరతమాతనే ప్రతిష్ఠించారు. ఈరోజు మన పక్క రాష్ట్రం, ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు గారి పక్క రాష్ట్రంలో తెలుగు తల్లి కూడా కిరీటం ఉంది. పక్క కర్ణాటక రాష్ట్రం, ఎవరైనా కానీ ఎక్కడ సంబంధించినా కానీ ఒక తల్లులను ఒక దేవతలుగా కొలుస్తాం. మనకు కనిపించేటటువంటి దేవతలు ఎవరంటాం? తల్లిదండ్రులే. ఇక్కడ కనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉంటే, తెలుగు తల్లి విగ్రహం ఇట్లా ఉంది, అందరికీ కిరీటాలు ఉంటాయి, ఎక్కడున్నా కిరీటం ఉంటుంది. కిరీటాన్ని మనం దేవతలుగా, మనం ఇప్పుడు ఏమంటారండి, అందరు కూడా కనిపించేటటువంటి దేవతలు ఎవరు? మనకు తల్లిదండ్రులే. కాబట్టి మన ప్రాంతానికి కూడా ఒక తల్లిలాగా భావించినప్పుడు తప్పకుండా దానికి ఒక కిరీటం ఉంటుంది. మన అస్తిత్వ చిహ్నాలైనటువంటి బతుకమ్మ కావచ్చు, మన పంటలు కావచ్చు, మన వేషధారణ. ఈరోజు ఎవరన్నా కానీ, ఒక బహుజన మహిళ అయినా కానీ వాళ్ళ ఇంట్లో పండుగ జరిగితే, ఒక బతుకమ్మ పండుగ జరిగితే పట్టు చీరని ధరిస్తుంది. రోజు ధరించేటటువంటి ఎవరు కూడా రోజు పట్టు చీరలు ధరించరండి. ఈరోజు ఎప్పుడైతే పండుగ ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటుందో అప్పుడే పట్టు చీర ధరిస్తారు. అట్లాంటి రూపంలోనే మనం తెలంగాణ తల్లిని చూస్తాం తప్ప, ఈరోజు రూపంలో నువ్వు చీరలు మార్చినంత మాత్రాన నీ విధానం మారలేదు కదా. పక్కకు ఉన్నటువంటి అంబేద్కర్ గారు 125 ఫీట్ల అంబేద్కర్ గారికి ఎందుకు నిన్న పూలమాల వేయలేరండి? అంటే ఈరోజు మీరు బహుజనులు అంటారు కదా, అంబేద్కర్ గారు ఏం చేసిండు? ఈ మొత్తం మన రాజ్యాంగాన్ని అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత. ఈరోజు కేసీఆర్ గారి మీద మీరు కోపం పెట్టుకొని కేసీఆర్ గారు ఆనవాళ్ళు తొలిచేయాలంటే అది కేసీఆర్ గారు ఆనవాళ్ళు కావు, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం అది. నువ్వు అస్తిత్వాన్ని నువ్వు ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో లేవు. ఆ రోజు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలి రూపం ఇచ్చినప్పుడు నువ్వు సమైక్యవాదుల దగ్గర ఉన్నావు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నావు. నువ్వు ఆ విధానాలని ఈరోజు తీసుకొని వచ్చేసి నువ్వు బహుజన రూపం అని తప్పుగా ప్రజల్ని డివైడ్ చేసే పాలసీ తీసుకొస్తున్నాయన. కానీ ఆ తప్పు, బహుజన రూపం కాదు అది. ఈరోజు నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని, ఈరోజు చేతి గుర్తును ఎందుకు పెట్టిండండి ఆయన? అభయస్థాన్ని ఎందుకు పెట్టిండు? ఈరోజు బతుకమ్మని తీసి అభయస్థం ఎందుకు పెట్టాలనుకుంటుండు? ఆయన చేసేటటువంటిది తెలంగాణ అస్తిత్వం మీద దాడి. రేవంత్ రెడ్డి గారు మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్న తెలంగాణ సమాజాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో లేరు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు మీరు. అంటే ఈ చర్యలన్నీ కూడా ఒక ప్రైడ్ని మళ్ళీ వెనక్కు తీసుకెళ్ళి, అంటే రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉండేదో అప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలనే. సో ఎటువంటి స్థితికి తీసుకొచ్చిండ్రో మళ్ళీ అటువంటి స్థితికే వెనక్కు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా అనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పాపారావు గారు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి అనేక విధాలుగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఒకవైపు బహుజన స్త్రీ అని చెప్పుకుంటా, ఇంకొక వైపు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే మనం చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏ రూపం ప్రజల్లో ముద్రించుకుపోయింది, ఏది ప్రతి సంస్కృతికి సాంప్రదాయానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంది, సంకేతంగా కనిపిస్తుంది అనేది ప్రజలకి చాలా స్పష్టమవుతుంది. అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఖరి వరకు కూడా ఎవరికి రివీల్ చేయకుండా ఉంచడం కావచ్చు, అనేక మార్పులు చేయడం కావచ్చు, చేతుల నుంచి బతుకమ్మని తీసేయడం కావచ్చు. అంటే నిజంగా గతంలో ఉన్న పరిస్థితికే మళ్ళీ తీసుకెళ్లే ఒక ఆలోచన జరుగుతుందో, అటువంటి ప్రయత్నం సైలెంట్గా జరుగుతుందా అని ఒక చర్చ జరుగుతుంది. ఇంకేంటంటే ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించి ఏదున్నా కూడా హంగు ఆర్భాటంతో ప్రచారం చేసుకునే సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఈ విగ్రహాన్ని వాళ్ళు రూపొందించిన కొత్త విగ్రహాన్ని వివరిస్తున్న నేపథ్యంలో కూడా తెలుగుదనం ఉట్టిపడేలా అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఎట్లా చూడాలి వీటన్నిటిని కూడా? సార్ ఇక్కడ ఒకటి, సమ్మక్క సారక్క పరంపర, బహుజనులు బడుగులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్కలు ఈ రాష్ట్రం తాలూకు బహుజన సామాన్య జనం తాలూకు ప్రతినిధులు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేది కూడా లక్షలాది సంఖ్యలో, కోట్లాది సంఖ్యలో కూడా. పేద జనం, సామాన్య జనం మామూలు వెళ్తారు, మిగతా వాళ్ళు కూడా. కానీ సామాన్య జనం తాలూకు పండగ అని ఒక రకంగా చెప్పాలంటే ఆ సమ్మక్క సారక్క సామాన్య జనం తరఫున ఆ రోజు చరిత్రలో తిరుగుబాటు చేసి పోరాడిన వాళ్ళుగా గుర్తుపెట్టుకోదగ్గ వాళ్ళు. వాళ్ళని అసలు ఎవరు సమ్మక్క సారక్క లేకుండా తెలంగాణ పోరాటాన్ని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని మనం ఊహించలేం, అంతగా మిళితమైపోయింది దీన్ని. అట్లాంటి సమ్మక్క సారక్కల కిరీటాలు లేవా? జస్ట్ ఒక్కసారి చూడండి మీరు. సమ్మక్క సారక్క సామాన్య బహుజన తాలూకు, అడుగు జనం తాలూకు తెలంగాణ ప్రతినిధులు. చరిత్ర మొత్తం వాళ్ళతో అల్లుకొని ఉంది, తెలంగాణ చరిత్ర అంతా. సమ్మక్క సారక్కలు లేకుండా తెలంగాణ జీవితాన్ని ఊహించలేము, బతుకమ్మ లేకుండా ఎలా ఊహించలేము, అంతకంటే ఎక్కువగా ఊహించలేము. అలాంటి సమ్మక్క సారక్కల కిరీటం ఉంది. అందుకని వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే గోడ మేత కోసం అని అబద్ధం ఆడినట్లుగా కేసీఆర్ గారి గుర్తులు జరిపేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి పిచ్చి పనులు, వెర్రి పనులు అన్ని చేస్తా దానికి రకరకాలైనటువంటి పేర్లు బహుజనుల కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం ఎదురుగా ఒకటి పెట్టారు మనది, బహుశా అదే కావచ్చు వాళ్ళు వచ్చేది, అవ్వీలయ్యేది రేపు 9వ తారీఖు. అయితే మరి ఆశీర్వదిస్తున్నట్టు చెయ్యాలా, ఎందుకు పెట్టినట్లు? దేవత సామాన్య జనం తాలూకు ప్రతినిధిగా అయితే ఆశీర్వదిస్తున్నట్టు చేయాలా, పెట్టక్కర్లా. ఆశీర్వచనంతో చెయ్యాలా పెట్టుంది ఆశీర్వచనం. మరి కిరీటం దేవతాన తర్వాత తెలంగాణ గుర్తుగా, తెలంగాణ అస్తిత్వానికి భారత మాత, తెలుగు తల్లి అందరికీ కిరీటాలు ఉంటాయి. కిరీటం లేకుండా ఆశీర్వదించుకో అనేది ఏంటంటే అది మామూలు పద్ధతిలో ఏదో పెళ్లిళ్లలో పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళు ఆశీర్వదించేది వేరు. కానీ విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఆశీర్వచనం ఉన్నప్పుడు ఆ తల మీద కిరీటం అనేది ఖచ్చితంగా చాలా సహజమైనటువంటి కాంబినేషన్. పక్క ఆశీర్వదిస్తున్నట్టు చేయాలా పెట్టారు, తల మీద కిరీటం తీసేశారు. కాబట్టి ఏంటంటే ఇది నాటకం ఆడుతున్నారు పాలకులు. అంటే తెలంగాణ తల్లి ముఖ రూపానికి సంబంధించి కూడా గతంలో ఇష్టమైనట్టు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాళ్ళు రూపొందించిన ముఖ కవలికలు ఎట్లా ఉన్నాయంటే, ముఖం ఆకారం ఎట్లా ఉంది అనేది కూడా వివాదాస్పదం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చూద్దాం రేపు అన్వీల్ అయిన తర్వాత ఇంకా క్లియర్ గా నేనైతే పిక్చర్ ఇంకా అంటే వీటికి సంబంధించి ఏదున్నా అనౌన్స్మెంట్స్ ఏమున్నా వీళ్ళ అనుకూల మీడియాలో వస్తుంటుంది. వాటిల్లోనే ఇదే రూపు అని చెప్పేసేసి నిన్న సాయంత్రం నుంచి కూడా ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో అంటే ఒక చాప కింద నీరులాగా మళ్ళీ వెనక్కు తీసుకెళ్లే కుట్ర ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే అస్తిత్వమైన బతుకమ్మని తీసేసి తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వం అనేది ఏది లేకుండా కళ్ళ ముందు కనిపించకుండా మళ్ళీ వెనక్కు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని మీకు స్పష్టంగా ఆయనే చెప్పుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ గుర్తులు జరిపేస్తారని మొదలుపెట్టిన తర్వాత ఇంకా దీన్ని వేరే రకంగా చూడక్కర్లా. ఆయనకు ఆయనే చెబుతున్నాడు, రేవంత్ రెడ్డికి మనం ఏమో ఆపాదించక్కర్లా, తీసుకెళ్లి ఆయన ఎందుకు చేస్తున్నాడు అనే ఊహాగానాలు అక్కర్లా. కేసీఆర్ అస్తిత్వాన్ని చెరిపేస్తాను, కేసీఆర్ గుర్తుల్ని చెరిపేస్తానని బయలుదేరితే కేసీఆర్ ఏం చేస్తే దాన్ని రివర్స్ చేయడం. కేసీఆర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేశాడు, దాన్ని రివర్స్ చెయ్యి, దాన్ని నాశనం చెయ్యి. కేసీఆర్ రైతు అనుకూల విధానాలు అనుసరించాడు, వాటిని రివర్స్ చెయ్యి, అవి నాశనం చెయ్యి. కేసీఆర్ డెవలప్ చేసినటువంటి కేసీఆర్ గుర్తులు వాటన్నిటినీ నాశనం చెయ్యి. తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ ఒకటి, దాన్ని కనపడకుండా చెయ్యి. అలాగే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ప్రతినిధిగా ఉండటానికి వీల్లేదు కాబట్టి నీ ఉద్దేశంలో
తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సకల గుర్తుల్ని కేసీఆర్ దగ్గర నుంచి లేకుండా చేయడం కోసం నువ్వు నాశనం చేయి. ఇంత తప్పితే ఒక వినాశనం ఎజెండాగా వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఎజెండా వినాశనం, దానికి 6 గ్యారంటీలు ఒక ముసుగు, 6 గ్యారంటీలు ముసుగేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలని, తెలంగాణ ప్రజల జీవితాలను ఏదైతే కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్లలో బాగుపడ్డాయో వాటిని రివర్స్ గేర్ లో 2014 వెనక్కి తీసుకెళ్లడం టార్గెట్ గా వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. అన్ని అలాగే చేస్తున్నాడు. మీరు ఆఖరికి అన్ని విషయాల్లో కూడా రివర్స్ గేరే, పథకాల అమల్లో రివర్స్ గేరే. ఈ రోజు ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది మెల్లమెల్లగా, వేగంగా కూడా అన్ని విషయాలు. ఈ రోజు ప్రజల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వెనక్కి ఎంత దూరం వెనక్కి పోతాము, మళ్ళీ రేపు పొద్దున కోలుకోవాలంటే ఈ రేవంత్ రెడ్డి పాలన ముగిసిన తర్వాత మళ్ళీ తెలంగాణ కోలుకోవాలంటే సాధ్యమనే ప్రశ్నలు ఈ రోజు ప్రజలు భయపెడుతుంది. ఇంకా 4 ఏళ్ల పాలన ఉందనేది, రేవంత్ రెడ్డికి ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది అనేదే ప్రజలు భయపెడుతుంది. అయితే వీటన్నిటితో పాటు పాపారావు గారు ఇంకొక అంటే కీలకంగా ఏదున్నా కూడా అటెన్షన్ డైవర్షన్ ప్రోగ్రామ్ అనేది గత చాలా నెలలుగా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే కీలకమైన కొన్ని డేట్స్ కి సంబంధించి ఏం మాట్లాడుకోవాలంటే ఒక డేట్ కి సంబంధించి మేము ఇది చేస్తామని ఒక హామీ ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి సంబంధించి చర్చ రాకుండా చేయడం. ఎందుకంటే డిసెంబర్ 9కి సంబంధించి కూడా అనేక ప్రామిసెస్ హామీలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజున ప్రజలు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకేవి మాట్లాడుకోకుండా ఈ అంశమే వివాదాస్పదం కావాలి అన్న ఇంకొక ఉద్దేశం కూడా ఏమైనా ఉందా అంటే ఏమంటారు? రేవంత్ రెడ్డిని నమ్మటం మానేశారు. మొదట్లో ఆయన అధికారంలోకి వచ్చిన మొదట్లో శ్వేతపత్రాల పేరుతో నాటకం మొదలు పెట్టినప్పుడు ఏమో నిజమేననుకున్న భ్రమపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మటల్లా. నమ్మినట్లుగా ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఆయనతో అవసరాలు ఉన్నవాళ్ళు, ప్రభుత్వంతో అవసరాలు ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇంకా నమ్మినట్టుగా ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి మాటల్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. ఇక తప్పక మనం చర్చలు ఈ టైంకి మనం చర్చ పెట్టుకోవాలి కాబట్టి 7:30 to 8:30 రెగ్యులర్ చర్చలు ఉంటాయి కాబట్టి ఈ చర్చల్లో ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలు, ఆయన చేయని పనులు అన్ని మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ చరివిత చర్మణం అవుతుంది 4 ఏళ్ళు అసలు ఈ డిస్కషన్ చూసే ఓపిక కూడా, ఎందుకంటే జనాలు కన్క్లూజన్కి వచ్చేసారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు రేవంత్ రెడ్డిని ముందు కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా ఇక తెలంగాణలో కనపడకుండా చేసేయాలనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళది అయిపోయింది. మనకేమో చర్చలు ఈ టైం మరి రెగ్యులర్ అన్ని టీవీ ఛానల్స్ లో ఉంటాయి, మన ఛానల్లో, ఈ ఛానల్లో, లేకపోతే ఇంకా మిగతా ఛానల్స్ వెళ్లే వాటిని కూడా అన్ని చర్చలు జరగాలి కాబట్టి చేస్తున్నాం ఫార్మాలిటీకి. ఈ చర్చకు సంబంధించి మాత్రం ఇది చరివిత చరణమే, జనాలు నిర్ణయం అయితే అయిపోయింది. బట్ ఆల్ దిస్ టైం మిగతా 4 ఏళ్ళు కూడా ప్రజలు ఒక సఫకేట్ అవ్వాలా అన్న ఒక పెయిన్ అయితే ఉంది కనిపిస్తుంది. అంటే తిట్టుకోవడం కూడా విసుగు పుట్టిందండి. తిట్టుకోవటానికి కూడా ఒక పాయింట్ వస్తుంది, బియాండ్ ఏ పాయింట్ మనం తిట్టుకోలేము. ఆ రోజు అనుకునేదేగా పోనీ అప్పుడు చూద్దాం సంగతి అని. అందుకని ఏంటంటే ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు, ఎలక్షన్ టైం కోసం తప్పితే ఇంకా తిట్టుకోవడానికి కూడా ఓపిక నశించింది. ఏం తిడతారు, ఏమని తిడతారు, ఎలాగని తిడతారు, ఏమని తిడతారు. ఇప్పుడు పాదరసాన్ని ఎలా పట్టుకుంటారండి మీరు? అబద్ధాలు ఆడే వాళ్ళని ఎలా ఆపుతారు, ఎలా వాళ్ళని ఇది చేస్తారు? మీరు ఏమని విమర్శిస్తారు? రుచి అబద్ధాలు ఆడేవాళ్ళతో మీరు ఏమని విమర్శిస్తారు? పాదరసాన్ని పట్టుకోలేరు కదా చేత్తు. అలాగే అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా మీ చేతికి దొరకరు, వాళ్ళు రోజుకోట ఆడుతుంటారు. ఇక మీరు చూస్తా ఊరుకోవటం తప్పితే చేయగలిగింది ఏం లేదు. శుభప్రద్ గారు, అంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అనేక నిర్ణయాలు వస్తున్నా కూడా ప్రజల నుంచి ఆ రివోల్ట్, ఒక తిరుగుబాటు, వాటిని ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు, క్లియర్గా వాటికి సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే ఇటువంటి నిర్ణయాల వల్ల ముందు ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం తెలంగాణ తిరోగమనం, అంటే రివర్సల్గా డెవలప్మెంట్ అంతా కూడా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిర్ణయాలన్నీ కూడా తిరోగమన దిశగానే నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ తల్లి ప్రజలందరూ కూడా 17 సంవత్సరాల నుండి మొత్తం కూడా ఒక తెలంగాణ తల్లి అంటే మాకు ఈ రూపం ఉంటుందని ఊర్ల ఆ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఒక మాతలాగా కొలుస్తున్నటువంటి చూసినాం. ప్రతి జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కావచ్చు, మిగతా రోజులు అందరూ కూడా అట్లాంటి దాన్ని ఆరాధిస్తున్నటువంటి సందర్భం. ఈరోజు తెచ్చి కొత్తగా ఇంకో విగ్రహాన్ని పెడుతూ అది కూడా సీక్రెట్గా ఎవరితో చర్చించకుండా ఆ రూపం చూస్తుంటే అంత నిన్న సోషల్ మీడియాలో మొత్తం కూడా అది రేవంత్ రెడ్డి తల్లా, రేవంత్ రెడ్డి భార్యనా, రేవంత్ రెడ్డి బిడ్డనా అని చెప్పేసి అన్ని ఫోటోలు పెట్టి కంపారిజన్ చేస్తున్నారు. అట్లా నిజంగానే అనిపిస్తుంది. అవి 2 ఫోటోలు పక్కకు పెడితే నిజంగానే రేవంత్ రెడ్డి భార్యనా, ఈమె రేవంత్ రెడ్డి బిడ్డనా అనే విధంగా ఈరోజు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే నిజంగానే ఆ కవలికలు అంతా కూడా అట్లనే అనిపిస్తున్నాయి. అంటే ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ తల్లి చూస్తే అదొక దేవతా స్వరూపంలాగా ఉంటుంది. ఈరోజు నువ్వు తీసుకొని పోయి నీ భార్య స్వరూపాన్నో, నీ బిడ్డ స్వరూపాన్నో తెలంగాణ ప్రజల మీద రుద్దాలనుకుంటే తప్పకుండా తెలంగాణ ప్రతిఘటిస్తుంది. మీరు గతంలోనే చూసి తెలంగాణ అనేది పోరాటాల గడ్డ, తెలంగాణ ఉద్యమమే పోరాటాల నుండి పుట్టినటువంటిది.
నువ్వు సాయుధ పోరాటం నుండి తెలంగాణ ఉద్యమ పోరాటం వరకు నీకు చరిత్ర తెలియదు, నీకు ఆ పోరాటంలో భాగస్వామి కాలేవు. తప్పకుండా తెలంగాణ తిరగబడుతుంది. నువ్వు విధానాలు ఏవైతే నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని మీద దాడి చేస్తున్నావో తప్పకుండా తెలంగాణ తిరగబడుతుంది. నీ పతనం ప్రారంభమవుతుంది. నువ్వు తప్పకుండా 1 సంవత్సరం కాలం కాకముందే నేను మొత్తం కూడా నీ సొంత కాన్స్టిట్యున్సీలో ప్రజలు, గిరిజనులు, దళితులు తిరగబడి అధికారుల మీద దాడి చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. ఈరోజు నువ్వు పోయే పరిస్థితి లేదు, పోలీస్ సెక్యూరిటీ లేకుండా. నీ కొరంగల్, నీకు ఓట్లేసినటువంటి ప్రజల దగ్గరికి నువ్వు పోయే ముఖం లేదు రేవంత్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్లా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ మరోవైపు ప్రజలను ఆత్మగౌరవం దెబ్బతినేలా, అవమానపరిచేలా కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే ప్రజల నుంచి ఒక తిరుగుబాటు వచ్చింది. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ముఖ్యమంత్రితో సహా డైరెక్ట్ గా ధైర్యంగా ప్రజలు తిరగలేని పరిస్థితి ఉంది. సో ఇటువంటి నిర్ణయాలు ఇంకా ముందు కొనసాగితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో ప్రజలే ఆన్సర్ చెప్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న శుభప్రద గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.